ఈ నవరాత్రులని ఒక నియమనిష్టలతోనే పూజ చేయాలి. ఏదో ఒక మనం మామూలు పూజ చేస్తూ ఉంటాం ఇంట్లో, అది వేరు. కానీ ఈ శరన్నవరాత్రులని ఒక నియమ నిష్టం పెట్టుకుని అమ్మవారి సన్నిధిలో కనుక మనం పూజ చేస్తే అవి అన్నీ కూడా మంత్రపూర్వకంగానే పూజ చేయాలి. పూజ చేస్తే నవాక్షర మంత్రాన్ని కనుక అమ్మవారిని జపించి పూజ చేసిన వాళ్ళకి సకల సంపదలు వస్తాయని ఉంది. అయితే ఈ నవరాత్రి దీక్షలో ప్రాతకాలంలో బాల పూజ, దాన్నే కుమారీ పూజ అంటారు. ఈ కుమారీ పూజని 2 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు రోజుకు ఒక వయసు ఉన్న వాళ్ళని కానీ, అంటే ఒక రోజున మొదటి రోజు 2వ సంవత్సరం, 2వ రోజు 3వ సంవత్సరం, అట్లా రోజుకు 1 సంవత్సరం గల కన్యని మనం ముత్తైదుగా పెట్టుకోవాలి. బాలముత్తైదు అంటారు. అది ప్రాతకాలంలో చేసే పూజని బాలముత్తైదు పూజ అంటారు. మామూలుగా మధ్యాహ్నం చేసే పూజకి ముత్తైదువులు పెద్ద ముత్తైదులను ఎవరినైనా పిలుచుకొచ్చి వారికి అమ్మవారినే భావించాలి. మనలో అందరిలోనూ ఆత్మలో పరమాత్మ ఉన్నాడు. అందుకని మనం పూజ చేసేటప్పుడు వారే సాక్షాత్తు అమ్మవారిని పూజ చేసుకుని రోజుకి బాలముత్తైదు వారిని పెట్టుకోవాలి. మధ్యాహ్నం పూట చేసే పూజ ఎప్పుడు ఒక ముత్తైదు భోజనం పెట్టి ఆవిడకి అమ్మవారికి మనం ప్రసాదం పెడుతున్నామని భావించాలి. అందుకని బాలముత్తైదుగా పెట్టేవాళ్ళు ఎలా ఉండాలి అంటే, మెల్లకన్ను ఉండకూడదు, అంగవైకల్యం ఉండకూడదు, చక్కగా ఉండాలి. ఇలా మనం ముత్తైదు పెట్టుకున్నా అలాగే ఉండాలి. లేకపోతే ముత్తైదు ఎవరు బాలముత్తైదు పెట్టుకున్నా కానివ్వండి, మధ్యాహ్నం పూట మీరు పెద్ద ముత్తైదులు పిలుచుకున్న అంగవైకల్యం లేకుండా చక్కగా అందంగా ఉన్న పిల్లలందరినీ మనం బాలముత్తైదులుగా పెట్టుకోవాలి. అలా ఉన్న వాళ్ళే యోగ్యులని, ఎలాంటి రోగాలు ఉండకూడదు, వాళ్ళకి అంగవిహీనులై ఉండకూడదు, పుట్టి గుడ్డి ఉండకూడదు, మెల్లకన్ను గలవాళ్ళు ఉండకూడదు, ఒంటి నిండా రోమాలు ఉన్నవాళ్ళు ఉండకూడదు. ఇవన్నీ మనం చూసి ముత్తైదుని పెట్టుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. పిల్లలు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. శిశువులకి భోగాలను కానీ సుగంధాలను కానీ గ్రహించే శక్తి లేదు. అందుకని 1వ సంవత్సరం ఉన్న వాళ్ళని అర్హులుగా చెప్పలేదు. అయితే 2 ఏళ్ల గల కుమారికి, ఆ అమ్మాయికి కుమారిక, ఎవరు లీలామాత్రంగా షణ్ముఖుని తత్వాలు బ్రహ్మదేవతలను సృజిస్తుందో అలాంటి కుమారిక ఫస్ట్ రోజు 2 సంవత్సరాల పిల్లని కుమారిక అంటారు. అమ్మవారి పేరు బాలాత్రిపుతుంది. కుమారస్య తత్వాన్ని యసృజ్యదపి లీలయా ఖాదీనపి చేదేవానాం స్తాం కుమారీం పూజయామ్యహం అని, కుమారీని నేను పూజ చేస్తున్నాను అని ఆమె కనుక మనం పూజ చేస్తే 2 సంవత్సరాల పిల్లకి మనకు ఉన్నటువంటి దారిక్య దుఃఖ నాశనం జరుగుతుంది, శత్రుక్షయం జరుగుతుంది, ఆయుర్బలం, ధనాలు అభివృద్ధి పొందుతాయి. అందుకని 2 సంవత్సరాల పిల్లని కనుక పూజ చేస్తే మనకు అవన్నీ కలుగుతాయి. 2వ రోజు 3 సంవత్సరాల పిల్లని తీసుకోవాలి. 3 ఏళ్ల గల పిల్లని త్రిమూర్తి అంటారు. ఏ తల్లి సత్వాది గుణాలతో నానా స్వరూపిణి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళ్యాది త్రిమూర్త్యాత్మకమైనటువంటి అమ్మగారు ఉంది కాబట్టి అలాంటి త్రిశక్తి రూపిణి త్రిమూర్తిని నేను ఆరాధిస్తున్నాను. సత్వాభి త్రిమూర్త్యాభై నానా స్వరూపిణి త్రికాల వ్యాపిని శక్తి శ్రీమూర్తిం పూజయామ్యహం అంటూ ఆమెను కనుక మనం పూజ చేస్తే పుత్రపౌత్రాభివృద్ధి, ఆయుర్వృద్ధి, ధనధాన్య వృద్ధి, త్రివర్గ ఫలప్రాప్తి జరుగుతాయి. 3వ రోజు 4 సంవత్సరాల వయస్సు గల పిల్లని కనుక పూజ చేస్తే దాన్ని కళ్యాణి అని పిలుస్తారు. నిత్యం పూజింపబడదే భక్తులకి కళ్యాణి అంటే కళ్యాణకారిణి. కళ్యాణం అంటే మంగళము, శుభం చేకూరుస్తుంది.
సర్వకాముదిని అయినటువంటి ఆ కళ్యాణిని నేను నిత్యము భక్తితో పూజ చేస్తున్నాను అని మనస్సులో అనుకుంటే, కళ్యాణకారిణి నిత్యం భక్తానాం పూజతాం నిశం పూజయామి చ తాం భక్త్యా కళ్యాణిం సర్వకామదాం అంటూ గనక ఆమెను పూజ చేస్తే విద్యార్థికి, విజయార్థికి, రాజ్య సుఖార్థికి అన్ని కోరికలు తీరతాయి. 4వ రోజు 5 ఏళ్ల పిల్లని పూజ చేయాలి. ఆవిడ్ని రోహిణి అంటారు. ఏ దేవి సర్వప్రాణులకు జన్మార్జితారైన కర్మబీజాలను అంకురింపజేస్తుందో అలాంటి రోహిణీ దేవిని నేను అర్చిస్తున్నాను అని మనం అనుకుంటాం. రోహయంతి చ బీజాని ప్రాగ్జన్మ సంచితాని వై యాదేవి సర్వభూతానాం రోహిణీం పూజయామ్యహం అంటూ ఆమెను కనుక పూజ చేస్తే రోగనాశనం జరుగుతుంది. 5వ రోజు 6 ఏళ్ల గల అమ్మాయిని పూజ చేయాలి. ఆ 6 ఏళ్ల పిల్లని కాళిక అని పిలుస్తారు. ఆ చరాచర ప్రపంచాన్ని కల్పాంతంలో ఏ కాళి అంతమొందిస్తుందో అలాంటి కాళికను నేను అర్చిస్తున్నాను అని భావం చేయాలి. కాళీ కాలయతే సర్వం బ్రహ్మాండం సచరాచరం కల్పాంత సమయే యాతాం కాళికాం పూజయామ్యహం అంటూ ఆమెను కనుక పూజ చేస్తే సర్వశత్రు నాశనం జరుగుతుంది. ఆ తర్వాత 7 ఏళ్ల పిల్ల అయితే చండిక అంటారు. చండముండ దైత్యగండని భయంకర రూపిణి చండపాతక నాశిని అయిన చండికను నేను పూజిస్తాను. చండికాం చండరూపాంచ చండముండ వినాశినీం తాం చండ పాపహరిణీం చండికాం పూజయామ్యహం అంటూ కనుక ఆమెను పూజ చేస్తే ఐశ్వర్యం, ధనం కలిగి కోరికలు తీరతాయి. 8 ఏళ్ల వయస్సు గల పిల్లని శాంభవి అంటారు. ఏ తల్లి యొక్క సముతుత్పత్తి తద్రూపాలై అయిన వేదాలచే అకారణంగా కలుగుతున్నట్టు చెప్పబడుతున్నాయో సుఖాలనిచ్చేటువంటి ఆ శాంభవిని నేను అర్చిస్తున్నాను అని భావించాలి. అకారణ సముత్పత్తి రన్యయై పరికీర్తియ యశ్యాంతాం సుఖదాం దేవి శాంభవి పూజయామ్యహం అంటూ ఆమెను పూజిస్తే శోకదారిద్ర్య నాశనం, సమర విజయం, రాజ సమ్మోహనం కలుగుతాయి. 9 ఏళ్ల గల కన్యని దుర్గా అని పిలుస్తారు. భక్తుని దుర్గం నుండి అమ్మవారు రక్షిస్తుంది. వాని దుర్గతిని నశింపజేసేది సకల దేవతలకు తెలియరానిది అయిన శ్రీ దుర్గాదేవిని నేను అర్చిస్తున్నాను అనుకుంటాం. దుర్గా త్రాయతి భక్తాం యా సదా దుర్గార్తినాశిని దుర్జయే సర్వదేవానాం తాం దుర్గాం పూజయామ్యహం అంటూ ఆమెను పూజిస్తే క్రూర శత్రు నాశనం, ఉగ్రకర్మ సాధనం, పరలోక సుఖాలు ఏర్పడతాయి. 10 ఏళ్ల గల పిల్లని సుభద్ర అంటారు. అయితే పూజలు కొన్న మాత్రంతో భక్తులకు సుభద్రాలు వనగూర్చే అభద్రాలు తొలగించి విలసిల్లే సుభద్రాదేవి నేను అర్చిస్తున్నాను అని భావించాలి. సుభద్రాణి చ భక్తానాం కురుతే పూజిత సదా అభద్రా నాశినిం దేవి సుభద్రాం పూజయామ్యహం అంటూ ఆమెను పూజిస్తే వాంఛితార్థ పదాలన్నీ కూడా మనకు చేకూరుతాయి. ఇలా ఈ అమ్మవారి శరన్నవరాత్రుల్లో ఉదయం పూట బాలా పూజ అని ఈ కన్యకలందరినీ మనం పూజ చేయాలి. పూజ చేస్తే మనకు కావలసిన ఫలితాలన్నీ మనకు చేకూరుతాయి.